సహోదరులారా, రాసా హోలీ క్రాస్ వీధుల్లో ఉన్నటువంటి విశ్వాసులందరితో కలిసి దీపారాధన 5వ రోజున యేసు శాంతికరుడైన రాజు అనేటువంటి ధ్యానాంశంపై మనల్ని నడిపించడానికి విశాఖపురి మేరీ మాత పుణ్యక్షేత్రం రోసిల్ కమ్యూనిటీ నుంచి ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందిన గురువు రెవరెండ్ ఫాదర్ పక్కి దిలీప్ గారిని సాదరంగా స్వాగతిస్తూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి దీపారాధనకి మన ధ్యానాంశం క్రీస్తు శాంతికరుడైనటువంటి రాజు. ఇహలోకములో శాంతిని స్థాపించబోయేటటువంటి రాజు ఆయన అనే ధ్యానాంశంపై ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి క్రీస్తు ఏ విధముగా ఈ లోకములో శాంతి స్థాపన చేస్తారు, ఏ విధముగా మనిషిని రక్షిస్తారు అని మనం ధ్యానించినట్లయితే, ఆదిలోనే మానవుడు పాపము వలన పతనమయ్యాడు, దేవునికి దూరమయ్యాడు, మానవుడు దేవుణ్ణి తృణీకరించాడు, మానవుడు దైవ కుటుంబంలా కాక సైతాను కుటుంబం వలె జీవిస్తూ ఉన్నాడు. మరి ఇక పాపంలో ఉన్నటువంటి మనిషికి విమోచన లేదా? ఈ పాపంలో ఉన్నటువంటి మనిషికి విడుదల లేదా? ఎవరు రక్షించాలి, ఎవరు కాపాడుతారు ఈ మానవుడిని అని ప్రశ్నిస్తుండగా అనేక మంది ఈ లోకములో శాంతి స్థాపన చేయడానికి ప్రయత్నించారు. నాయకులు బయలుదేరారు, ప్రవక్తలు ప్రవచించారు, ప్రజలు ప్రార్థించారు. అయినా సరే లోకము నుంచి పాపము మాత్రం పోలేదు, శాంతి స్థాపన జరగలేదు. ఎంతమంది ప్రయత్నించినా విఫలమవుతూ ఉంది, పాపం పెరిగిపోతూ ఉంది, మనిషి నశించిపోతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో నశించిపోతున్నటువంటి ఈ మనిషిని, కృషించిపోతున్నటువంటి కృంగిపోతున్నటువంటి ఈ యొక్క మనిషిని రక్షించడానికి దేవుడు వస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి రాజ్య స్థాపన చేయలేడు, శాంతిని స్థాపించలేడు. మరి ఎవరో ఒకరు ఆ భూమి నుంచి ఈ యొక్క లోకానికి రావాలి, ఆ దివి నుంచి ఆ దేవుడు రావాలి, ఈ పాపాన్ని పరద్రోసి శాంతి స్థాపన జరిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ తరుణములో దేవుడు గాబ్రియేలు దేవదూత ద్వారా తన కుమారుణ్ణి మరీ తల్లి గర్భం ద్వారా పంపిస్తూ ఉన్నాడు. ఆ రాజు, ఆ పరలోక రాజు ఈ భూలోకానికి పంపిస్తూ ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఈ మానవుణ్ణి రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మానవుడు అనేక ప్రయత్నాలు చేశాడు ఈ శాంతి యొక్క స్థాపన చేయడానికి ఈ లోకంలో, కానీ మానవునికి ఇది అసాధ్యము. కనుక దేవుడే కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని యొక్క లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్మి జీవిస్తారో, ఎవరైతే ఆయన యొక్క వాక్కు ప్రకారం జీవిస్తారో రక్షణ పొందుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క శాంతి స్థాపన అంటే ఏంటి? దేవుడు ఇహలోకంలో శాంతిని స్థాపించడానికి వచ్చాడు. మరి ఆయన ఏ విధంగా యొక్క లోకంలో శాంతి స్థాపన చేశాడు అని మనం ధ్యానించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క కుమారుని ద్వారా పాపాన్ని నిర్మూలించాడు, పాపాన్ని పటాపంచలు చేశాడు, సైతానుపై విజయం సాధించాడు, మరణాన్ని జయించాడు.
ఎవరైతే ఆయన యందు విశ్వసించి జీవిస్తారో, ఎవరైతే ఆయన నమ్మి జీవిస్తారో వారందరూ కూడా నిత్య జీవం పొందుతారని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అదే శాంతి స్థాపన. అదే దేవుడు ఈ యొక్క లోకములో శాంతిని ఆ విధముగా స్థాపించాడు. మానవునికి ఇంతకంటే గొప్పదేముంది? నశించిపోతున్నటువంటి మానవుని దేవుడు తన యొక్క కుమారుని ద్వారా చేతిని పట్టుకొని మానవుడిని లేపుతూ ఉన్నాడు. కృంగి కృషించిపోయినటువంటి ఈ యొక్క మానవుని జీవితంలో ఒక వెలుగును చూపిస్తూ ఉన్నాడు. మరణంతో నాశనం అవుతున్నటువంటి ఈ యొక్క మానవుడికి మరొక జీవం ఉంది. నీ జీవితం ఇహలోకములో ముగించడం లేదు. నీ జీవితానికి, ఇహలోకములో జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి ఒక ఫలితము ఉంది. ఈ జీవితము కేవలము రాబోతున్నటువంటి ఆ జీవితానికి ఒక మార్గము అని దేవుడు తన మరణం ద్వారా లోకాన్ని రక్షించి శాంతిని స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను కూడా దేవుడు స్థాపించినటువంటి ఆ శాంతిలో దేవుడి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా? ఎందుకంటే రోజు రోజుకి పాపం పెరుగుతూ ఉంది. మానవులో అశాంతి, శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకోసమనే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనములో, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని యోహాను పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్కు ప్రకారము జీవిస్తావో, ఆయన స్థాపించినటువంటి రాజ్యంలో శాంతి సమాధానంతో జీవిస్తావు. ఎప్పుడైతే నీ యొక్క జీవితము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉందో, నీ కుటుంబము శాంతితో జీవిస్తూ ఉంది, సంతోషముతో జీవిస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు దేవునికి విరుద్ధముగా పాపంలో జీవిస్తూ ఉన్నావో, నీ కుటుంబంలో అశాంతి ఉంటుంది, సమాధానం ఉండదు. అందుకోసం యోహాను పలుకుతూ ఉన్నాడు, హృదయ పరివర్తన చెందుడు. దేవుని యొక్క రాజ్యము సమీపించినది కనుక హృదయ పరివర్తన చెంది జీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నీ హృదయంలో పాపము ఉంటే శాంతి ఏ విధంగా ఉంటుంది? నీ హృదయంలో దేవునికి కాకుండా ఆ సైతాని రాజ్యానికి నువ్వు స్థానం ఇస్తే నీ యొక్క హృదయంలో కానీ నీ కుటుంబంలో కానీ ఆ శాంతి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే దేవుడు ఉన్న చోట దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా జీవిస్తారో, నీ హృదయం సైతానికి ఒక స్థావరంగా మారుతుందో, అది దేవుని రాజ్యము కాకుండా సైతాను రాజ్యముగా ఉంటుంది. అందుకోసమనే దేవుడు ఎప్పుడైతే మానవుడు పాపము ద్వారా పతనమైపోయాడో, ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి తృణీకరించాడో, మనిషి యొక్క జీవితంలో అశాంతి మొదలయ్యింది. మనిషి యొక్క జీవితంలో ఏదో వెలితి మొదలయ్యింది. ఆయన యొక్క జీవితం సంపూర్ణంగా ఆడలేదు. ఏదో వెలితి, ఏదో పోగొట్టుకున్నాను, ఏదో కోల్పోయాను నా జీవితంలో అని ఒక వెలితి మొదలయ్యింది. మరి ఆ యొక్క అశాంతిని తీసివేయడానికి, సైతాను యొక్క రాజ్యాన్ని పటాపంచలు చేయడానికే దేవుడు తన యొక్క కుమారుని పంపించాడు. మరి ఆ కుమారుడు ఎవరంటే ఏ విధముగా ఉంటాడంటే, ఈరోజు మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పరిస్థితిమి, అతడు రాజ్యభారమును వహించును. అటు తర్వాత ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి జనకుడు, మరియు శాంతికరుడైనటువంటి రాజు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరంటే శాంతికరుడైనటువంటి రాజు. ఆయన
ఎందుకంటే ఆయన ఈ లోకములో శాంతిని స్థాపిస్తాడు కనుక, ఆయన ఈ లోకములో పాపపు శక్తిని కానీ సైతాను రాజ్యాన్ని కానీ పటాపంచలు చేస్తాడు కనుక ఆయన శాంతికరుడైనటువంటి రాజు. తర్వాత ఆయన యొక్క రాజ్యానికి అంతమే ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఒక రక్షకుడిగా జన్మించాడు, తన శాంతి స్థాపన చేశాడు, తన రాజ్య స్థాపన చేశాడు. మళ్ళీ ఆయన రెండవసారి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ యొక్క శాంతి స్థాపన చేసినటువంటి ఆ యొక్క క్రీస్తు ఈ యొక్క కార్యం ముగిసిపోలేదు. పాపం పెరుగుతూనే ఉంది లోకంలో, మనిషి అశాంతితో జీవిస్తూనే ఉన్నాడు. ఆ వెలితి ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ఆ రోజు ఆది మానవుడు చేసినటువంటి ఆ పాపం వలన మనిషి ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు, పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు. మరి ఈ పాపాన్ని శాశ్వతంగా తుడిచివేయడానికి ఎవరైతే ఆయన ఇచ్చినటువంటి వాక్య ప్రకారముగా జీవించి ఆయన యందు విశ్వాసంతో జీవిస్తూ ఉన్నారు, ఆయనలో విశ్వాసం మరణించి ఉన్నారు, వారందరి కోసం దేవుడు మరొక్కసారి ఈ లోకానికి రాజుగా రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మనందరం కూడా హృదయ పరివర్తన చెందాలి. ఆ దేవుడు ప్రారంభించినటువంటి ఆ కార్యాన్ని మనం ఇహలోకములో ముగించాలి. ఆ కార్యానికి దేవుడు మనలో ఒక సాధనాలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయన ప్రారంభించినటువంటి ఆ రాజ్య స్థాపన, ఆయన ప్రారంభించినటువంటి ఆ గొప్ప కార్యము మన ద్వారా ఆ యొక్క కార్యం ఈ లోకంలో కొనసాగించబడాలి. మనము ఆయన యొక్క రాజ్య స్థాపనకు సాధనములుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి కథోలిక విశ్వాసుడు ఆయన యొక్క రాజ్యములో ఒక సాధనముగా మారాలి. ఈరోజు యొక్క ఉదయకాల సమయంలో చలిని లెక్క చేయకుండా క్రీస్తు నాకు శాంతి దయచేస్తాడు, నా కుటుంబంలో సమాధానం ఇస్తాడు అని విశ్వాసంతో మీరందరూ కూడా ఈ సమయంలో దేవుని చెంతకు వచ్చారు. నేను నా కుటుంబము ఆ రాజ్య స్థాపనకు ఒక సాధనముగా మారాలి అని విశ్వాసంతో ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. అంటే మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్థాపనలో భాగస్థులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే విశ్వాసముతో మనం ఈ యొక్క యాత్ర కొనసాగించాలి. అలలు వచ్చినా, అలజడులు చెలరేగినా, సైతాను మనపై యుద్ధం చేస్తున్నా ఈ కార్యాన్ని మనం ఆపకూడదు. ఎందుకంటే దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు, నా రాజ్యానికి అంతమే ఉండదు. ఆయన యొక్క రాజ్య స్థాపన చేశాడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు కనుక ఆయన రాజ్యములో మనందరము కూడా భాగస్థులము మరియు సాధనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములో క్రీస్తు జననానికి మరికొద్ది రోజులే ఉన్నాయి. ఆ క్రీస్తు యొక్క లోకంలో జన్మించడానికి అది కొద్ది రోజుల వ్యవధిలో మనం ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ, ఈ యొక్క క్రీస్తు జననానికి మనం అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉన్నాం. మనం దీపారాధన ద్వారా, ప్రార్థనల ద్వారా, మరి అనేక క్రియల ద్వారా ఈ యొక్క పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం. కానీ ఈ యొక్క సిద్ధపాటుతో పాటు ఆత్మీయ సిద్ధపాటు చాలా ముఖ్యం. అందుకోసమే వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయ పరివర్తన చెందుడు, మీ మార్గాలను సరిచేసుకున్నాడు అంటున్నాడు యోహాను. ఆ హృదయ పరివర్తన నీలో జరగాలి. ఈ క్రిస్మస్ సమయంలో
ఈ దీపారాధన చేస్తున్నామంటే, ఈ ఉదయకాల సన్నిధిలో ఉదయకాల సమయంలో దేవుని చెంతకు వస్తున్నామంటే ఆ హృదయ పరివర్తన నీలో జరగాలి. హృదయ పరివర్తన లేకుండా నువ్వు ఎన్నిసార్లు దేవునికి ప్రార్థించినా, నువ్వు ఎన్నిసార్లు దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినా హృదయ పరివర్తన లేనటువంటి జీవితము వ్యర్థము. ఎప్పుడైతే నీవు నీ యొక్క హృదయాన్ని ముందుగా సిద్ధం చేసుకుని ఉంటావో, ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని సిద్ధపాటుతో కలిగి జీవిస్తావో, అప్పుడే దేవుడు నిజముగా నీ హృదయములో జన్మిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనందరము కూడా ఒక కుటుంబంలో ఏర్పడి ఆ యొక్క జననానికే సిద్ధపడుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. ఎవరైతే నా నామములో ప్రార్థిస్తారో నేను తప్పక వారి యొక్క మనవులను వింటానని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క వాక్యాలలో బలమైనటువంటి విశ్వాసంతో ఈ యొక్క సన్నిధికి వచ్చి ఒక కుటుంబంలో ఏర్పడి ఏక స్వరముతో ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఓ ప్రభువా, లోక రక్షక, ఈ పరిశుద్ధ కాలంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ నామములో ప్రార్థిస్తున్నటువంటి ఈ ప్రజల మనవులను ప్రభువా ఆలకించు. నీ యొక్క జననానికై సిద్ధపడుతున్నటువంటి ఈ సమయంలో ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను, ప్రతి ఒక్క పాపపు ఛాయలను, ప్రతి ఒక్క అంధకార శక్తిని ప్రభువా నీ బలమైన హస్తం ద్వారా తొలగించు. ప్రభువా నీ జననము నా యొక్క హృదయంలో జరిగే విధముగా నన్ను మార్చయ్యా. నీ జననము నా హృదయంలో నాకు మరియు నా కుటుంబానికి ఒక శాంతి వరముగా మార్చయ్యా. నీ జననము నా కుటుంబంలో ఆ శాంతి, ఆ సమాధానము 30 60 100 నన్ను ప్రభువా దీవించయ్యా. శాంతి లేక నా కుటుంబము, సమాధానము లేక నా జీవితం ప్రభువా అల్లాడిపోతూ ఉంది. అనేక సార్లు పాపం వల్ల దూరమైపోయాను ప్రభువా, ఆ శాంతిని కోల్పోయాను ప్రభువా. ఈరోజు ప్రభువా నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాను. నా హృదయాన్ని ఆలకించు ప్రభువా. నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలిన్యాన్ని తీసివేసి ప్రభువా నీ జననము నా యొక్క హృదయంలో ఒక నిండైనటువంటి కన్నుల పండుగగా జరిగే విధముగా ఆశీర్వదించమని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో మరియ తల్లి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవదూత వారితో ఇట్లా నేను, మీరు భయపడవలదు, సమస్త జనులకు ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు అందజేసేదను, వినిపించేదను, ప్రార్థించుదను. పరలోక తండ్రి, మేము అబ్బా అని పిలుచుటకును, మీ దివ్య స్తుతిని మా సోదరునిగా గుర్తించుటకును మా హృదయములు మహానందముతో ఉప్పొంగుచున్నవి. తండ్రి, అమాయకత్వంతో మా చుట్టూ మేము నిర్మించుకున్న సంకుచిత వాతావరణం, మా స్వీయ శరీర సంబంధమైన బాంధవ్యములను మా హృదయంలో ఇప్పుడు నిండి ఉన్న మీ దివ్య సంబంధ బాంధవ్య సంతోషానుభూతితో పోల్చి చూసుకున్నప్పుడు అవి ఎంత అల్పమైనవో గ్రహించుకునేలా మాకు శక్తిని ప్రసాదించండి ప్రభువా. మీ రక్షణ వరప్రసాదంచే మేమెల్లప్పుడూ క్రీస్తుకి అతి సన్నిహితంగా సమీపంగా జీవించినట్లు అట్టి రక్షణ శుభవార్తను ఇంకనూ వినని వారికి అందించినట్లును మాకు మీ సహాయ వరప్రసాదము దయచేయండి. ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక చిన్న పుణ్యాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. మనం విన్నాము, శాంతి కావాలంటే శాంతి ఎవరి మధ్య అవసరం అన్నాం? ముఖ్యంగా శాంతి లేదురా, సమాధానం లేదురా అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ గొడవలు పడుతున్నారండి. మనం దేవుడు గొడవ పడుతున్నాం, పాపం చేసింది అతనికి ఇష్టం లేని పని చేస్తున్నాం, అతను దేవుని శత్రువు అయిపోతున్నాం. ఈరోజు ఒక పుణ్యం ఏంటంటే మనకి ఇష్టం లేనటువంటి వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి. చాలా కష్టం కదండి, చాలా కష్టం.
ఎందుకు ఈ కష్టం అవుతుందంటే వారిలో ఉన్నటువంటి వారు మనకు చేసినటువంటి ఆ హాని, ఆ చెడు అయితే అవుతుందో అదే గుర్తొస్తుంది. వాళ్ళు చూడగానే, ఆ మాట వినగానే, వాళ్ళ పేరు వినగానే. అందుగురించే వాళ్ళు ఇంకా మంచితనం కూడా ఉండొచ్చు కాబట్టి అలా ఒక పాయింటే మనకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎన్నెన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, చేస్తున్నారు, కానీ అన్నీ మర్చిపోతాం. అది ఒకటే గుర్తొస్తుంది. అది కొంతసేపు మర్చిపోండి, మిగిలినటువంటి ఆ మంచితనాన్ని చూసినప్పుడు వారి పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి దీపారాధన ప్రదక్షిణతో మనము పూజకు వెళ్దాం. బెత్లెహేము నగరిలో పూరిపాక నీడలు పాపనవ్వు విరిసెను, ఆది గుండె కరిగెను. బెత్లెహేము నగరిలో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ముని మా కొరకు